ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు లేదా మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలెను. ప్రియులారా, ఈ 13వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే 12 మంది వేగుల వారు వేగు చూచుట లేదా వేగు చూచుటకు వాగ్దాన దేశమునకు పంపబడుట, వేగులవారు. సో ఈ 13వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 16వ వచనం వరకు 12 మంది వేగులవారి పేర్లు. ఆ వేగులవారి పేర్లు 17 నుండి 27 వరకు వేగుల వారికి సలహా, వారి సంచారము, వేగుల వారి యొక్క సంచారము. 28 నుండి 33 వరకు వేగుల వారి సమాచారము, వేగుల వారి సమాచారం. ప్రియులారా, దేవుని వాగ్దానాలను మనము నమ్మడానికి విశ్వాసము కావాలి. విశ్వాసములో మనం అంతకంతకు పెంపొందించబడటానికి ఈ 13వ అధ్యాయములోని పాఠాలు మనం గ్రహించగలం. పాత నిబంధన అంతటిలో కూడా దేవుడు తన వాగ్దానములను నిలబెట్టుకునేవాడు. ఆయన సార్వభౌముడు, ఆయన నమ్మదగిన దేవుడు అని పదే పదే దైవ గ్రంథములో మనం చూడగలం. దేవుడు ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించటానికి వాగ్దాన దేశములోనికి ఈ అరణ్యము గుండా వారిని నడిపిస్తూ ఉండగా దేవుడు సురక్షితముగా వారిని కాపాడాడు. తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన వారి ఎడల రుజువు చేశాడు. కానీ ఈ వాగ్దాన దేశము ఎలా ఉంటుందో ప్రజలు నమ్మిన వారు కాదు, వారి విశ్వాస లోపం. దేవుడు ఎన్నడూ వేగుల వారిని పంపమని ముందుగా చెప్పలేదు, కానీ వారి అవిశ్వాసమును బట్టి వేగుల వారిని పంపమని మోషేతో దేవుడు పలికిన మాటలను మనం గమనించగలం. మంచిది ప్రియులరా, ఇందులో ఒక్కొక్క భాగం, అందులో కొన్ని ఆత్మీయమైన పాఠాలను మనం ఆలోచన చేద్దాం. చూడండి, మొదటి 16 వచనాలు 12 మంది వేగుల వారి పేర్లు కదా. ఏ గోత్రములో నుండి ఒక ప్రధానుణ్ణి పంపాలి, ఒక్క మనుష్యుణ్ణి, ఒక గోత్రములో నుండి ఒక్క మనుష్యుణ్ణి పంపమని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. 2వ వచనం చూడండి, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న వాగ్దాన దేశమును, ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న వాగ్దాన దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపము. ప్రియులారా, ఈ వేగుల వారిని దేవుడు పంపమన్నాడు కదా. వాగ్దాన దేశం, దేవుడు వాగ్దానము చేసినవాడు. వాగ్దాన దేశాన్ని దేవుడు వారికి వాగ్దానము చేసినవాడు. కానీ చాలా మంది వారిలో దేవుని వాగ్దానమును వారు విశ్వసించిన వారు కాదు. అందుకే వేగుల వారిని పంపమన్నాడు. దేవుని వాగ్దానాలను మనము పరీక్షించకూడదు. వాగ్దాన భూమి చేరువలోనికి దేవుడు వారిని నడిపించాడు. ప్రజలు ఎన్నో విజయాలను వారు చూచారు. ఐగుప్తులో దేవుడు చేసిన 10 సూచక్రియలను వారు కళ్ళారా చూశారు. దేవుడు ఫరో సైన్యమును ఎర్ర సముద్రములో ఎలా ముంచివేశాడో వారి కళ్ళతో వారు చూచారు. 1 సంవత్సరము పాటు ఈ అరణ్యములో వారికి మన్నాను దేవుడు ఎలా తినిపించాడో వారు చూచారు. రాత్రివేళ అగ్ని స్తంభముగాను, పగటివేళ మేఘ స్తంభముగాను దేవుడు వారిని ఎలా నడిపించాడో
మనము గమనించగలం. ఇది వాగ్దాన దేశం కదా, నేనిచ్చుచున్న కనాను దేశం. ఇది అబ్రహాముకు వాగ్దానము చేయబడినది ఆదికాండం 12వ అధ్యాయములో. ఇది ఇస్సాకుకు వాగ్దానము చేయబడినది ఆదికాండం 26వ అధ్యాయములో. ఇది యాకోబుకు వాగ్దానము చేయబడినది ఆదికాండం 28వ అధ్యాయములో. ఆఖరికి యోసేపు కూడా ఈ వాగ్దాన దేశమును గూర్చి ఆయన మాట్లాడాడు. నిర్గమాకాండములో అనేక సార్లు దేవుడు తన వాగ్దాన దేశమునకు వారిని నేను నడిపిస్తాను. దేవుడు వాగ్దానము చేసినవాడు, వాగ్దాన దేశమునకు వారిని నడిపించేవాడు. కానీ ఇశ్రాయేలీయులు దానిని నమ్మలేదు. వారు స్వతంత్రించుకొనబోయే భూమిని వారు చూడాలి అనేటువంటి ఒక ఆశ వారిలో మొలకెత్తింది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 22 నుండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురు అని అంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కంటికిని ఒక మనుష్యుని చొప్పున 12 మనుష్యులను పంపితిని కదా. వారు కోరుకున్నారు వేగుల వారిని పంపమని. దేవుడు ఎన్నడూ ఆయన వారి అవిశ్వాసాన్ని ఆయన ప్రోత్సహించలేదు. ఈనాడు కూడా చాలా మంది ప్రభువును నమ్మిన వారి కోరిక, దేవుడు వారు కోరుకున్న వారి శరీర కోరికలకు ఆయన అప్పగించేవాడు. అందుకే మోషేతో అన్నాడు, మోషే వాగ్దాన దేశాన్ని వేగు చూడడానికి, వాగ్దాన దేశాన్ని పరిశీలించటానికి, వాగ్దాన దేశాన్ని పరిశోధించటానికి మనుషులను పంపుము. ప్రియులారా, దేవుని వాగ్దానములను నమ్ముచున్నారా? వాగ్దానాలను మనము నమ్మాలి. మనము విశ్వాసము అన్నది కంటికి కనబడేది, చెవికి వినబడేది, మన చేతితో తాకి చూచేటువంటి ఈ ఇంద్రియాల పైన మనం ఆధారపడేది కాదు. అది విశ్వాసం, దేవునిని నమ్మడం. ఇశ్రాయేలీయులు వాగ్దానము చేయబడిన దేశములోనికి ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ వచనములో, నేను మీకు ముందుగా ఒక దూతను పంపెదను అని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేశాడు కదా. దేవుడు ఆ యొక్క మేఘస్తంభములో కాకుండా, మేఘస్తంభం ఉన్నది, అది మాత్రమే కాదు, వారికి ముందు దేవుడు ఒక దూతను ఆయన పంపుతూ ఉండగా వారు ఆ దూతను చూడలేదు. కానీ ఆ దేవుణ్ణి పంపిన దూత వారికి ముందుగా వెళ్ళాడు అని వారు తెలుసుకోవాలి, నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి ముందుగా ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళిపోవుట మంచిది అన్నాడు. నేను వెళ్ళిపోయిన ఎడల ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, నాలోనివన్నిటినీ, నా చిత్తమంతటిని ఆయన మీకు బోధిస్తాడు అని ఆయన చెప్పాడు. కానీ మనం ఆయనను నేరుగా చూడలేము. మనం ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వసించాలి. ఆయన మన మధ్య ఉన్నాడు అని విశ్వసించాలి, నమ్మాలి. ఆయన మనలో ఉన్నాడు అని మనము నమ్మాలి. చాలాసార్లు విశ్వాసము లేని వారముగా మనం ఉండుట ద్వారా దేవుడు ఆయన అద్భుతములను ఆయన చేయలేకపోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్య దేవుని అద్భుతాలు చాలాసార్లు చూశారు, కానీ ఆయనను విశ్వసించటానికి అవి సరిపోలేదు. వారు దేవుని పైన ఆధారపడక వారి సొంత జ్ఞానము చేత వారు దేవుని కార్యాలను చూడాలి అని ఆశపడ్డారు. అందుకే మహాజ్ఞాని సొలొమోన్
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో ఇలా అన్నాడు. ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. విశ్వాసము కలిగి ఉండడము అంటే మన స్వబుద్ధి, మన సొంత జ్ఞానం, మన సొంత ఇంద్రియాలపైన మనం ఆధారపడుట కాదు. విశ్వాసము లేకుండా దేవునిని మనము సంతోషపరచజాలము. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచజాలము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో విశ్వాసమునున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. మీరు ముందుగా వెళ్ళేటువంటి త్రోవను మీరు చూడలేనప్పుడు విశ్వాసముతో కాకుండా మీరు చూడగలిగే వాటిపై మాత్రమే మీరు ఆధారపడితే మీ కార్యములు దేవునిని సంతోషపెట్టుట అసాధ్యం. అందుకే అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపెట్టుట అసాధ్యము. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెదుకు వారికి ప్రతిఫలం ఇచ్చుచున్నాడనియు నమ్మవలెను గదా. ప్రియులారా, వారు అవిశ్వాసమును బట్టి, వారి యొక్క అవిశ్వాసమును బట్టి మాత్రమే దేవుడు ఈ 12 మంది వేగుల వారిని వారికి అనుగ్రహించాడు. తర్వాత చూడండి, 3 నుండి 16వ వచనం వరకు మనం గమనిస్తూ ఉండగా ఆ వేగుల వారు వారి పేర్లను గురించి చెప్పబడి ఉన్నది. 3వ వచనము నుండి 3వ వచనం, మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను, వారందరూ ఇశ్రాయేలీయులలో ప్రముఖులు అన్నాడు. వారి యొక్క పారాను అరణ్యములో ఉన్నారు. పారాను అరణ్యం బావులు కలిగినటువంటి అరణ్యం. ఇది చాలా ఒక విస్తారమైనటువంటి అరణ్యం. కాదేష్ బర్నయ్య అనే ఆ భూభాగములోనికి వారు వచ్చారు కదా. ఇక్కడే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, కిబ్రోత్ హత్తావా, అక్కడ ఒక జరిగినటువంటి ఒక మారణ హోమం లేదా మరణం, సమాధులు, వారి అవిశ్వాసమును బట్టి అనేక మంది మరణించుటను మనం ఈ భాగములో చూడగలం. పిల్లల బైబిల్లోని పేర్లు వాటికి ఒక ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు దేవుని నామం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనములో యెహోవా నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు అన్నాడు. ఎందుకంటే ఆయన నామము ఆయన వ్యక్తిత్వమును చూపించేది. దేవుని నామము దేవుని స్వభావమును చూపించేది. దేవుని నామము దేవుని యొక్క కార్యములను చూపించేది కదా. దేవుని నామము అనేది చాలా ప్రత్యేకమైనది బైబిల్ గ్రంథములో. సో ఈ 12 గోత్రముల వారు ఏ ఏ గోత్రముల నుండి ఎవరిని దేవుడు పంపాడు? 4వ వచనం, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమయా. రూబేను గోత్రమును మొట్టమొదట మనం గమనిస్తూ ఉండగా రూబేను గోత్రంలో నుండి షమయాను దేవుడు పంపాడు. అంటే దేవుడు ఆయన ఎలాంటి వాడు? షమయా అనే మాటకు వినువాడు, అతడు వినువాడు. దేవుడు నీతిమంతుల మాటను ఆయన వినువాడు, నీతిమంతుల మాటను వినువాడు. ప్రియులారా, మనం గమనిస్తుండగా షమయా పేరు బాగానే ఉంది, దేవుని మాటను వినువాడే. కానీ తరువాత ఈ 12 మందిలో 10 మందితో కలిసి దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన వాడు, ఆయన పేరుకు సార్థకత లేనివాడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఆయన వారిని క్షమించాడు. తర్వాత చూడండి, 2వ సంగతి 5వ వచనంలో షిమ్యోను గోత్రమునకు పూరి కుమారుడైన షాపాతు అనే మాట. షాపాతు అను మాటకు అతడు తీర్పు తీర్చువాడు అని అర్థం. దేవుడు తీర్పు తీర్చువాడు, చెడును ఆయన ఖండించువాడు.
రోమాపత్రికలో అన్నాడు కదా, నీవు చెడు చేసినప్పుడు నువ్వు భయపడకూడదు. నువ్వు చెడు చేసిన ఎడల భయపడాలి. దేవుడు ఆయన ప్రతీకారము చేయువాడు. ప్రతీకారము చేయువాడు. ఈ 7 గోత్రముల వారున్నారే ఈ వాగ్దాన దేశములో, వారిని అబ్రహాముతో ఏమన్నాడు? అమ్మోరీయులు అన్నాడు. అమ్మోరీయుల దోషము ఇంకా పూర్తి కాలేదు. పూర్తి అయిన వెంటనే ఆయన ప్రతీకారము చేయువాడు. తర్వాత యూదా గోత్రములో నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు అన్నాడు. కాలేబు. కాలేబు అనే మాటకు కుక్క అని అర్థం. వాస్తవానికి మనము చెప్పుకుంటే కుక్క విశ్వాసము గలది అని ఆ భావాన్ని చెప్పుకోగలం. కానీ యూదులకు ఈ కుక్క అనగానే అది ఒక అపవిత్రమైన జంతువుగా వారు పరిగణించేవారు. అంటే ఈ కాలేబు అంత గొప్పవాడు కాదు. ప్రారంభమంత గొప్పవాడు కాదు. కానీ అతని జీవితం మారిపోయింది. అపవిత్రమైన వాడు మారిపోయాడు. ఎవరైనా సరే పాపము నుండి యేసుక్రీస్తు ప్రభువు వైపు మరలినప్పుడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు ఆయన ఒక వ్యక్తిని సంపూర్ణముగా మార్చువాడు. కొరింథీ 2వ పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కృతవాయెను. వాస్తవానికి ఇతడు రూపాంతరము చెంది ఈ 12 మంది వేగుల వారిలో ఇద్దరు నమ్మకమైన సాక్షులలో ఒకడుగా అతడు నిలవబడ్డాడు. రూపాంతరము చెందినటువంటి ఒక విశ్వాసి. ఆ తర్వాత చూడండి, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు అన్నాడు. ఈగాలు, యోసేపు కుమారుడైన ఈగాలు. ఈగాలు అంటే అతను విమోచించబడినవాడు. వాస్తవానికి మంచి పేరే, విమోచించబడి వర్ధిల్లేటువంటి పేరు గలవాడే. కానీ దేవుని విమోచనను అతడు గుర్తించిన వాడు కాదు, విఫలమయ్యాడు. దేవుడు విమోచించి వాగ్దాన దేశమును మాకు అనుగ్రహిస్తాడు అనే నమ్మిక లేనివాడుగా ఉన్నాడు కదా, నియంత్రణ లేనివాడు, ప్రణాళిక లేనివాడు. తర్వాత చూడండి, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హూషేయ కదా. నూను కుమారుడు హూషేయ. హూషేయ అనగా విమోచన. తర్వాత మోషే ఇతనినే యెహోషువ అన్నాడు. యెహోషువ అనగా యెహోవా రక్షకుడు, యెహోవా విమోచించువాడు. 10 మంది వేగుల వారు తిరుగుబాటు చేసినప్పుడు విశ్వాసము కలిగిన ఇద్దరిలో మరొకడు యెహోషువ. యేసుక్రీస్తు ప్రభువు వారికి చక్కని ఒక పోలిక. యెహోషువ అనగా కృత నిబంధనలో కదా యేసు అని చెప్పబడిన ఒకే పేరు. రక్షకుడు, ఆయన రక్షించువాడు కదా. కాలేబు, యెహోషువాలు వీరిద్దరూ నమ్మకమైన వారుగా దేవుని కొరకు వారు నిలవబడిన వారు. నా దేవుడు విమోచకుడు. ఈ బానిసత్వము నుండి, ఈ దాసత్వము నుండి, ఈ యొక్క అరణ్యములోని ఈ అపవాది యొక్క చిక్కులలో నుండి అతడు విడిపిస్తాడు. దేవుడు విడిపిస్తాడు, వాగ్దాన దేశములోనికి మమ్మల్ని నడిపిస్తాడు అని ఒక నమ్మికను, విశ్వాసమును కలిగిన వాడు యెహోషువ. ఆ తర్వాత చూడండి, బెన్యామీను గోత్రములో నుండి రాఫు కుమారుడైన ఫల్తీ అన్నాడు. ఫల్తీ అనే పేరుకు నా విమోచన అని అర్థం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విమోచించేవాడు, ఆయన స్వస్థపరచగలవాడు, భయము నుండి ఆయన విమోచించేవాడు, ఆయన సమస్తమును బాగు చేసేవాడు. కానీ తన విమోచకుణ్ణి నమ్మినవాడు కాదు. అందుకే ఈ భయము యొక్క బందీఖానాలోనే బలి అయిపోయాడు ఈ వ్యక్తి. తర్వాత జబూలూను గోత్రములో నుండి గాదీయేలు అన్నాడు. గాదు, దేవుడు నా అదృష్టము కదా. దేవుడు నాకు ఆయన అదృష్టాన్ని ఇస్తాడు.
ఆయన నా మార్గమును ఆయన సరళము చేస్తాడు, నన్ను విస్తారమైన ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు అనే పేరు గలవాడే. కానీ అతడు అవిశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆ ఆశీర్వాదమును నమ్మలేకపోయాడు. నమ్మలేకపోయాడు. ఆ తర్వాత చూడండి, మనస్సే గోత్రములో నుండి మనస్సే గోత్రములో నుండి అంటే యోసేపు గోత్రము, మనస్సే గోత్రము, సూసి కుమారుడు అయిన గాది అన్నాడు. మరలా ఇక్కడ గాది అనగా కూడా నా అదృష్టము అనే మాటని మనం చూడగలం. ఇతడు కూడా 12 మంది వేగుల వారు, వారిలో 10 మంది అవిశ్వాసము గలవారుగా ఉండగా ఇతడు కూడా అవిశ్వాసము గలవాడుగానే ఉన్నాడు. తర్వాత దాను గోత్రములో నుండి అమ్మీయేలు అన్నాడు. అమ్మీయేలు, దేవుడు నా బంధువు అని అర్థం. దేవుడు నా బంధువు. దేవునితో బంధుత్వం, దేవుడు తండ్రి, ఈయన కుమారుడు, అంటే తండ్రి యొక్క ఐశ్వర్యములో ఇతడు పాలుగలవాడుగా ఉండవలసిన వాడు. కానీ శరీరమును ఆస్వాదించుట ద్వారా, శరీరం మీద ఆధారపడుట ద్వారా తాను ఈ వారసత్వముగా రావలసిన ఆ వాగ్దాన భూమిని ఇతడు నమ్మలేకపోయాడు. తర్వాత చూడండి, అషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన షెతూరు అన్నాడు. షెతూరు అనగా దాచబడినది, రహస్యముగా ఉండినది కదా. ఈ దాచబడినది అన్ని శోధించుట, అది రాజులకు ఘనత, రాజులకు ఘనత. దాచబడిన ఐశ్వర్యం, ఈ మంచి ఘటములలో దేవుడు మహిమైశ్వర్యమును దాచాడు. ఆ వాగ్దాన దేశములో పాలు తేనెలు ప్రవహించే ఆ ఆశీర్వాదమును దాచాడు. దేవుని వాగ్దాన దేశములో ఆ పరలోకపు యేసు క్రీస్తు ద్వారా కలగబోయేటువంటి ఆ ఐశ్వర్యమును ఆయన దాచాడు. కానీ ఇతడు దానిని నమ్మలేక, విశ్వాసముంచలేక విఫలమైన వాడుగా మనము చూడగలం. తర్వాత చూడండి, నఫ్తాలి గోత్రములో నుండి వాపేసి కుమారుడైన నహాబి అన్నాడు. నహాబి అనగా పిరికివాడు, పిరికివాడు. నిజమే, చాలాసార్లు ఈ విశ్వాసము లేని వారు పిరికివారుగానే జీవిస్తారు కదా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. మనుషులు చాలాసార్లు ఇహలోక విషయాలకు భయపడేవారు, మరెవరు విశ్వాసము లేనివారు. అందుకే పరలోకానికి వెళ్ళని వారిలో ఆ మొట్టమొదటి పేరు ఎవరిది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, పిరికివారు. ఈ పిరికితనమును బట్టి వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనలేకపోయారు. వాగ్దాన దేశమును చూడకుండానే వీరు రాలిపోయినట్లుగా చూడగలం. తర్వాత గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు కదా. ఇక్కడ ఈ 12వ వ్యక్తిని మనం గమనిస్తున్నాం. గెవీయేలు అనగా దేవుని మహిమ, దేవుని మహిమ కదా. ఆ మహిమ గల దేవుని వాగ్దాన దేశం, అసలు ఆ దేవుని మహిమని వీరు చూడలేకపోయారు. దేవుని మహిమ ప్రియులారా, ఈనాడు దేవుని మహిమ ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆ యొక్క దేవుని మహిమను చూడలేక యుగ సంబంధమైన దేవత అనేక మంది మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినట్లుగా ఆనాడు వాగ్దాన దేశమునకు పంపబడినటువంటి ఈ 12 మందిలో ఈ వ్యక్తి తాను ఆ ముసుగు చేత, భయము అనే ముసుగు చేత, అవిశ్వాసము అనే ముసుగు చేత దేవుని మహిమను అతడు చూడలేకపోయారు. ఈ 12 మంది వేగుల వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు. మనము ఆలోచన చేయవచ్చు. 12 మంది వేగుల వారు వాగ్దాన దేశమునకు పంపబడ్డారు. 12 మంది శిష్యులు ఇశ్రాయేలీయులలో ఆ తప్పిపోయినటువంటి ఆ ఇంటివారు, తప్పిపోయిన గొర్రెల యొద్దకు వారు పంపబడ్డారు. 12 మంది వేగుల వారు భౌతికమైన ఆ వాగ్దాన దేశములోని ప్రజలను
చూడడానికి పంపబడ్డారు. 12 మంది శిష్యులు శాశ్వతమైన వాగ్దాన దేశములోనికి ప్రజలను తీసుకొని రావడానికి వారు పంపబడ్డారు. కదా మనం ఇలా అనేకమైన విషయాలను మనం చూడగలం. తర్వాత చూడండి, వీరి పేర్లను మనము గమనించాం 1 నుండి 16 వచనాలలో. తర్వాత 17 నుండి 27వ వచనము వరకు వేగుల వారికి సలహా, వేగుల వారి సంచారము, వేగుల వారికి దేవుడిచ్చినటువంటి సలహా మోషే ద్వారా, అలాగే వారు చేసినటువంటి సంచారము 17 నుండి 20 వచనం వరకు మనము గమనిస్తున్నప్పుడు వేగుల వారికి ఇవ్వబడినటువంటి సలహా. ఈ 12 మంది ఈ పారాను అరణ్యములో ఉన్న కాదేష్ బర్నయ ఈ ప్రాంతములో నుండి వారు ఎక్కడికి వెళ్ళారు? ఆ కొండ ప్రాంతములో నుండి రెహూబులో నుండి ఎస్కోలు లోయలోనికి, ఎస్కోలు లోయలో నుండి హెబ్రోను వరకు వారు ప్రయాణించారు. దేవుడు వారికి వాగ్దానము చేసిన విధంగా వారు సారవంతమైనటువంటి భూమిని వారు కనుగొన్నారు. చూడండి, వారికి దేవుడిచ్చినటువంటి సలహా. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలోని జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించువారా కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. మోషే వారికి ఇచ్చినటువంటి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఏమన్నాడు? అక్కడ ఒక 7 విషయాలు ఉన్నాయి మీరు గమనించగలిగితే. 1 జనం ఎట్టిదో అన్నాడు, 2 భూమి ఎట్టిదో అన్నాడు, 3 పట్టణం ఎట్టిదో అన్నాడు, 4 వారి గుడారములు ఎలాంటివో అన్నాడు, 5 వారి కోటలు ఎలాంటివో అన్నాడు, 6 వారి చెట్లు ఎలాంటివో అన్నాడు, 7 వారి ఫలములు పండ్లు ఎలాంటివో అన్నాడు. మీరు వీటిని చూడండి, చూచి రండి. వేగుల వారు దాన్ని పరిశీలించటానికి, కనిపెట్టడానికి వారు పంపబడ్డారు. పంపుతున్నప్పుడు ఒక మాట మనము గమనించదగిన మాట. వేగుల వారు వాగ్దాన దేశానికి వెళ్తూ ఉండగా వారికి ఏం కావాలి? ధైర్యము కావాలి. ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము కావాలి. ప్రియులారా, ఈనాడు కూడా మనము ఈ లోకములో జీవిస్తూ ఉండగా, మనము దేవుని పరిచర్యలో సాగి వెళ్తూ ఉండగా, ఈ విశ్వాస యాత్రలో సాగి వెళ్తూ ఉండగా, ఈ సముద్ర ప్రయాణములో సాగి వెళ్తుండగా చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ధైర్యము కావాలి. ధైర్యం, భయం అనేది ఉండకూడదు. కానీ నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించిన వారమైతే మన భయాన్ని పోగొట్టేది యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో ప్రేమలో భయము లేదు అన్నాడు. కానీ పరిపూర్ణమైన ప్రేమ భయమును పోగొట్టును. దేవుని వాగ్దానములు, దేవుని స్వరం మనం విన్నప్పుడు ధైర్యముగా ఉండగలం. సాతాను స్వరము చాలాసార్లు మనకు అధైర్యాన్ని కలిగించేది. తర్వాత చూడండి 21 నుండి మనము 27 వరకు గమనించినప్పుడు 21 నుండి 27 వరకు వేగుల వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క సలహాను బట్టి వారు చేసినటువంటి సంచారము, వేగుల వారు చేసినటువంటి సంచారమును మనము చూడగలం. చూద్దాం వేగుల వారు చేసినటువంటి సంచారం. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతునకు పో మార్గం రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి.
కదా. అక్కడ ఏమేమి చూచారు వారు? వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మనుష్యులను మోసిరి అనే మాట మనం చూడగలం. ఇద్దరు మనుష్యులతో వారు మోసిరి. వారు ఎస్కోలు లోయలో ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మనుష్యులు మోసిరి. పిల్లల 23వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు, వారు ఏ వాగ్దాన దేశమునైతే స్వతంత్రించుకొనబోతున్నారో దానికి ఒక ముందు రుచి, అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు మనం. సంచకరు మనము పొందబోయేటువంటి స్వాస్థ్యం ఉన్నదే, ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా నేడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూడగలం. ఆనాడు కూడా ఎస్కోలు లోయలో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఈ వాగ్దాన భూమి. తర్వాత 25వ వచనమును గమనించినప్పుడు, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి. 40 దినములు. ఇశ్రాయేలు ప్రజలు 40 దినములు సంచరించారు. 40 దినములు. అందుకే వారి అవిశ్వాసమును బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనములో, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలిసి కొందరు. చాలా భయంకరమైనటువంటి శిక్ష, దోష శిక్ష. అన్నాడు కయీను ఒక కేక వేశాడు ఆదికాండం 4వ అధ్యాయంలో, నా దోష శిక్షను నేను భరించలేనంత గొప్పది అన్నాడు. నిజమే. అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు దోష శిక్షను వారు భరించటానికి 40 సంవత్సరములు వారు అరణ్యములో సంచారము చేశారు. ప్రియులారా, ఈనాడు నీవు నేను చేసిన దోష శిక్ష యేసుక్రీస్తు ప్రభువు వారి మీద పడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఈనాడు ఎవరైతే ప్రభువును అంగీకరించారో, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఆ శిక్ష నుండి ఆయన మనలను విడిపించాడు. 27వ వచనం చూడండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, వారు తిరిగి వచ్చారు, సర్వ సమాజమును సమకూర్చారు. నీవు మమ్మను పంపిన దేశమును వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవే. ఇది పాలు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు అబద్ధికుడు కాడు, దేవుడు సత్యవంతుడు. నీవు నేనే అనేక సార్లు అబద్ధికులం. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయస్తుడు కాడు, ఆయన అబద్ధికుడు కాడు. చూడండి, తర్వాత 28వ వచనం నుండి 33వ వచనం వరకు వారు తెచ్చినటువంటి సమాచారం. వాస్తవానికి 27లో వారు వాస్తవమైన సమాచారమే ఇచ్చారు, కానీ 28 నుండి అసలైన సమాచారం, అంటే వారి హృదయములో ఉన్న సమాచారం, వాగ్దాన దేశములో ఉన్న సమాచారం కాదండి ఇది. వారి హృదయములో ఉన్న అవిశ్వాసముతో కూడిన సమాచారాన్ని వారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. వారు వివరిస్తున్నారు. 28, అయితే నిజమే, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, మిక్కిలి గొప్పవి. మేము అక్కడ అనాకీయులను సూచితిమి, బలాఢ్యులను సూచితిమి, నెఫీలీయులను సూచితిమి. వారు చాలా బలాఢ్యులు. వారిస్తున్నటువంటి సమాచారం. ప్రియులారా, ప్రజల గుండెలను వారేం చేశారు? ప్రజల విశ్వాసాన్ని వారేం చేశారు? వారు చంపివేశారు. విశ్వాసము లేని 10 మంది వారిచ్చినటువంటి సమాచారం, విశ్వాసము కలిగిన 2 కాలేబు యెహోషువాలు వారిచ్చినటువంటి సమాచారం. వీళ్ళేమన్నారు? మనం అక్కడికి వెళ్ళలేము అన్నారు.
కానీ ఈ ఇద్దరు ఏమన్నారు? మనం అక్కడికి వెళ్ళగలము, మనం అక్కడికి వెళ్ళగలము. 30వ వచనం చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము. వారేమన్నారు? మన శక్తి చాలదు అన్నారు. కానీ ఈ ఇద్దరేమన్నారు? మన శక్తి చాలును. వారిని జయించుటకు మన శక్తి చాలును. మన శక్తి చాలును. కదా! వీరేమన్నారు? వారు మనకంటే బలవంతులు. కానీ వీరేమన్నారంటే మన దేవుడు బలవంతుడు. మనము నమ్మిన దేవుడు బలవంతుడు. వారేమన్నారు? వారు మనలను భక్షించే దేశమది. వీరేమన్నారు? కాదు కాదు అది మంచి దేశము అన్నారు. ఈ ఇద్దరు సాక్షులు. మనము మిడతల వంటి వారము. వారి ముందు మనం మిడతల వలె కనబడుతున్నాము. కానీ వీరన్నారు లేదు లేదు మనము వారికంటే బలవంతులముగా కనబడుతున్నామన్నారు ఈ ఇద్దరు. కానీ ఆ 10 మంది వారేం చేశారు? ప్రజల వైపు చూచారు. కానీ ఇద్దరు విశ్వాసము కలిగిన యోధులు ప్రభువు వైపు చూచారు. ప్రియులారా, దీన్ని మీరు ఆలోచన చేయండి. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. అరణ్యములో వారిని నడిపించాడు. దేవుడు గతములో విశ్వాసము ద్వారా దేవుడు వారి కొరకై చేసిన కార్యములను వారు మరచిపోయారు. ఎందుకు దేవుడు ఈ వీరి వైపు కాకుండా వేరే మార్గము గుండా వారిని తీసుకుని వెళ్ళవచ్చు కదా? ఎందుకు అనాలేఖీయులను చూపించాడు? ఈ బలాఢ్యులను చూపించాడు? ఈ నెఫీలీయులను వారికి చూపించాడు? కారణం ఏంటంటే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పెంపొందించటానికి దేవుడు మనలను పరీక్షల గుండా ఆయన తీసుకుని వెళ్తాడు. 40 రోజులు వారు వెళ్ళారు. 40 రోజులు. 40 అనే సంఖ్య పరీక్షను చూపించేది. పరీక్ష. మోషే 40 సంవత్సరములు అరణ్యములో, మిద్యాను అరణ్యములో పరీక్షించబడ్డాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో వారు సంచరించారు. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు అరణ్యములో ఆయన సాతాను చేత శోధించబడ్డాడు. పరీక్ష. మన విశ్వాస జీవితమునకు పరీక్ష ఉన్నది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మన విశ్వాసమునకు కలుగు పరీక్ష అగ్ని వంటి శ్రమలు. ఆ తరువాత శోధించబడి ఆయన రాకడలో మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు అవి కారణమవుతాయి అన్నాడు. ఇలాంటి సమయంలోనే భయము అనేది మనలను ఆవరించకూడదు. మనుష్యుల భయము అది ఉరిని తెచ్చును అని సామెతల గ్రంథములో చెప్పాడు కదా. దేవుడు కొన్నిసార్లు విజయాన్ని ఎలా ఇస్తాడంటే ఒక్కసారి విజయమని కాదు, శత్రువులను కొద్ది కొద్దిగా జయించటానికి శక్తిని ఆయన అనుగ్రహించేవాడు. చూడండి 33వ వచనములు ఏమన్నారు వారు? అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూతిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి కదా. వీరు ఏం చేశారు? మేము మిడతల వలె కనబడ్డాము, మిడతల వలె కనబడ్డాము. వివేకుల వారు దేవుని వాగ్దానములను వారు స్వతంత్రించుకొనలేకపోయారు. దేవుడు మనకు విజయాన్ని వాగ్దానము చేశాడు అని గుర్తుంచుకోవాలి. అదే సమయంలో మనము పోరాడాలి. పోరాటము లేకుండా వాగ్దానాన్ని స్వతంత్రించుకొనలేము. పోరాటం ఉన్నది, పోరాటం ఉన్నది. ఆదాము అవిధేయుడై పాపము చేసిన తరువాత ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నీవు చెమటను కార్చి ఈ నేల పంటను తిందువు అన్నాడు. శ్రమ అనేది అవసరం. శ్రమ లేకుండా, కష్టము లేకుండా ఫలము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు 16వ అధ్యాయం యోహాను సువార్త 33లో ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను కదా. దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు ఆయన? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, వడకవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అడవి పువ్వులను చూడుడి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా?
నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే మీరేం చేయాలి? కష్టపడాలి, శ్రమించాలి. దేవుని ఆశీర్వాదాలు షరతులతో కూడినవి అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. షరతులతో కూడినవి. ప్రియులారా, వీరు ప్రజలను చూచారు. అనామకేయులను చూచారు. వారు బలాఢ్యులు అన్నారు. కానీ కాలేబు, యెహోషువాలు వారు దేవుని వైపు చూచారు. మనం తప్పకుండా దానిని జయించగలము. మన దేవుడు దానిని మనకు స్వాధీనపరిచేవాడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు శక్తినిస్తాడు. మన శక్తి చాలును. దానిని జయించటానికి మన శక్తి చాలును కదా. విశ్వాసము కదా. వీరు వారి నేత్రములు ప్రభువు వైపు చూచారు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో. 11వ అధ్యాయములో ఏమన్నాడు? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించేరి, విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించేరి, విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి, విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను వారు మూసివేసిరి. పిల్లల విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం దేవునికి విరుద్ధంగా మన సొంత చిత్తము ప్రకారము మనము ప్రవర్తించినప్పుడు భయముతో మనము ఈ లోకములో జీవించగలం. 10 మంది భయపడ్డారు. మిగతా లక్షల మంది ప్రజలను భయపెట్టారు. విశ్వాసము లేకపోవడము మనకు భయమును కలిగించేది, భయాందోళనకు మనలను గురి చేసేది. విశ్వాసము లేకపోవడం. భయానికి కారణం ఏమిటి అనేది ఏమిటి అంటే, సరిగాని సాక్ష్యము, సరిగాని సమాచారం మనలను భయములోనికి నడిపించేది. మన నేత్రాలు ప్రభు వైపున కాకుండా ఉన్నప్పుడు మనము చాలాసార్లు ఏం చేయబడతాం? పేతురు కూడా నీళ్ల మీద నడిచాడు. యేసు ప్రభు వైపును చూస్తున్నంతసేపు ఆ నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే గాలిని, తుఫానును చూచాడో అతడు మునిగిపోసాగెను భయపడి. అయితే కేక వేశాడు, ప్రభువా నన్ను రక్షించు. అంటేనే యేసు ప్రభు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివి? ప్రియులారా, మనము ఈ లోక యాత్రలో సాగి వెళ్తూ ఉండగా ఈ భయానికి విరుగుడు ఉన్నది. భయానికి విరుగుడు ఏమిటి? దేవుని వాక్యము. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వినడము అన్నాడు. వాక్యమును వింటూ ఉండగా ఈ వాక్యమును మనలోని భయాన్ని తీసివేసేది మాత్రమే కాదు, ఈ భయామును విరుగుడేమిటి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియలేదు గాని శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకిచ్చి ఉన్నాడు. వాక్యము మనలను భయాందోళనలో నుండి దూరపరిచి బలపరిచేది. మనలో ఉన్న దేవుని ఆత్మ మనలను భయాందోళనలో నుండి దూరపరిచి మనలను బలపరిచేది మాత్రమే కాదు, మనము యేసు వైపు చూచుచు, మన నేత్రాలు ఆయన వైపు, యేసు వైపు చూచుచు ఈ భయాందోళనల మధ్య ధైర్యముగా సాగి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాస జీవితములో మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.